మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. రాక వదినా రండి. ఏమైనా కావాలా? ఏం లేదు. నువ్వు రేషన్ బియ్యం నానబెట్టమన్నావు కదా, ఆల్రెడీ నానబెట్టాను. అది ఎలా రుబ్బాలో నాకు తెలీదు. నువ్వు పిండి రుబ్బుతావా? అక్క అందులో తెలియడానికి ఏముందక్క, గ్రైండర్లో వేస్తే అదే రుబ్బుతుంది. అంటే లక్ష్మికి ఇవాళ ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువైంది కదా, దానివల్ల లక్ష్మికి కొంచెం తలనొప్పిగా ఉంది. ఓహో అవునా, నాకు కూడా నిద్ర వస్తుంది. ఎలాగూ తను చేయలేదు కదా, పర్లేదులే, నేనే పిండి రుబ్బుతాను. వదినా పర్లేదు, మీరు వెళ్ళి పడుకోండి. ఇంతమందికి పిండి రుబ్బాలంటే చాలా టైం పడుతుంది. అది నేను చూసుకుంటానులేండి, మీరు వెళ్ళి పడుకోండి. అవునా, నేను కిందే ఉంటాను. త్వరగా వచ్చి పని ఫినిష్ చేయి. లక్ష్మి ఏంటి మీరు అసలుకే తలనొప్పి ఉందని చెప్పారు కదా, ఈ పనికి ఎందుకు ఒప్పుకున్నారు? ఒక పూట ఇడ్లీ తినకపోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? ఏ ఉప్పున పొంగలో తినచ్చు కదా. అది కాదండి, నేను ముందే రేషన్ బియ్యంతో ఇడ్లీ బాగుంటుందని చెప్పాను కదా, అందరూ తినాలని ఆశపడ్డారేమో. అదెంతసేపు అండి, త్వరగా పూర్తి చేసేస్తానులేండి. లక్ష్మి నేను చెప్పేది టైం గురించి కాదు, మీ హెల్త్ గురించి. ఏమండి, మన వల్లే అందరూ ఈరోజు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేను. కాసేపు నా డ్యూటీ నన్ను చేసుకునివ్వండి ప్లీజ్.